నియోజకవర్గం గుడుపల్లి మండలం కుప్పిగానిపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణ శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు కుటుంబ సభ్యుల వివరాల మేరకు రామకృష్ణ గత 20 సంవత్సరాలుగా ద్రావిడ విశ్వవిద్యాలయం నందు అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నారని, విశ్వవిద్యాలయ పరిధిలో గత 13 నెలలుగా అవుట్సోర్సింగ్ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో అప్పుల బాధ పెరిగిపోయి బ్రతుకు తెరువు లేకపోవడంతో మనస్తాపానికి గురైన రామకృష్ణ ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇది గమనించిన వెంటనే మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం స్థానిక పిఈఎస్ ఆసుపత్రికి తరలించమని బాధితులను పరిశీలించిన వైద్యులు బాధితుడి పరిస్థితి విషమంగా ఉండడంతో 48 గంటలు గడిచిన తర్వాత గానీ ఏ విషయం చెప్పడం కుదరదని చెప్పినట్టు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఆసుపత్రి ఖర్చులు సైతం భరించలేని పరిస్థితుల్లో ఉన్నామని, బాధితునికి జరగరాంది ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులు అనాథలమైపోతామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ద్రావిడ విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు పరిస్థితిని అర్థం చేసుకుని తమను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నా పేరు మునిరత్నమ్మ. మా నాయన పేరు రామకృష్ణప్ప. యూనివర్సిటీలో 20 years నుంచి పనిచేస్తూ ఉన్నారు. 13 నెలల నుంచి జీతాలు రాలేదు. అందువల్ల వేరే మార్గం లేకుండా అప్పుల పాలయ్యి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. అందువల్ల మేము వచ్చి ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేస్తున్నాము. ఇప్పుడు 48 hours కంప్లీట్ అయ్యే వరకు డాక్టర్స్ ఏం పని చెప్పలేము అంటున్నారు. ఇప్పుడు బిల్లు కట్టే పరిస్థితుల్లో కూడా మేము లేము. ఎందుకంటే మన ముందు ఎక్కువ అప్పులు ఉంది. 13 నెలల నుంచి జీతాలు రాలేదు. అందువల్ల ద్రావిడ యూనివర్సిటీ వల్లే మాకు ఈ టైంలో న్యాయం చేయాలి.